हेलो दोस्तों, आप सभी का स्वागत है हमारे इस यूट्यूब चैनल सरियल रिएक्शन में। और आज हम रिएक्ट करने वाले हैं लक्की भास्कर के क्लाइमैक्स सीन पर। तो चलिए दोस्तों, देर नहीं करते हुए शुरू करते हैं आज के वीडियो का रिएक्शन। కొంచెం ఆలోచించండి సార్. ఆశకి హద్దు ఉండదు, కానీ ఉండాలి. మొత్తం అమ్మేయండి. चेंज तो हो रहा हाँ, चेंजेस है। आ उनके रहे हैं। फादर ने भी तो कहा है। ओ పే ఫర్ దిస్. ఏ పోరా. డ్యూస్ ఉన్నాయి సార్. క్లయింట్ మన హర్షనే కదా, మనీ విల్ కమ్, డోంట్ వరీ. ఆ బియర్స్ అన్ని క్లియర్ చేయి. लेकिन बीआर के बारे में तो उनको ही पता है ना कि क्या चल रहा है। Come on, Bhaskar. You know Harsha is involved. Suraj will come to you. You clear the BRs. ఓకే సార్, సూరజ్ని పంపించండి, అప్రూవ్ చేస్తాను. तो उन्होंने समझाने का भी ट्राई किया है, लेकिन शायद अलग अलग पर्सपेक्टिव से समझाने का ट्राई किया। గెలిచావో ఓడావో నువ్వే ఎదిగావో మునిగావో నువ్వే బ్రతికావో చితికావో నీ కథలో ఎగిసావో ముగిసావో నువ్వే కురిసావో फाइनली यही पे आ गया। बाद में देख लेंगे. लेकिन के शुक्रिया. वो वही बड़ा पाव वाला है। हाँ एग्जैक्टली। ప్రయాణంలో जब पैसे नहीं थे तब कितने खुश थे। कितने खुश थे। మీతో మాట్లాడతారంట సార్. Oh shit, अभी तो वो बात भी नहीं करना चाहते। వచ్చే ఉద్దేశం ఏమైనా ఉందా? तबीयत टेंशन में है। అది ఇక్కడ బాగుంది. డబ్బు పంపిస్తాను, అక్కడ ఏదైనా ఇల్లు కొనుక్కో. ओ तो ఇది उनके लिए घर भी खरीदना। చెల్లి పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇవి మన ఇంటి డాక్యుమెంట్స్. ఇది కూడా నీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేశాను. ओ छोटे भाई కానీ నువ్వు సంపాదించిన ప్రతి రూపాయలు సాంబాకి 10 పైసలు వాటా ఇవ్వాలి. ओ ఓకే బాబా. జారే तो इनकी भी मदद कर दी उन्होंने। పెదవినే చేరునా वो भी तो मुश्किल में आ गए। एग्जैक्टली। సారీ మ్యామ్. మనలో మనకు సారీ ఏంటి భాస్కర్, ఊరుకో ఉంటాను. వర్షం నీటిలో तुम बिहेवियर देखो रहे हो। మీ అబ్బాయి అడ్మిషన్ నవరోజీ కాలేజ్లో అయిపోయింది. ప్రిన్సిపల్తో మాట్లాడండి. కడలిలో నువ్వు మారుతి కారు వాడట్లేదు కదా, నాకు అమ్మేస్తావా? తండ్రి లాంటి వారు సార్ మీరు. మీ దగ్గర డబ్బులు తీసుకోలేను. ओ ఈ గోల్ స్పాట్ ఇప్పించారు, అది చాలు. ఇంటికి వచ్చి కార్ తీసుకెళ్ళండి. ఈ క్షణం ओ तो उनको कार भी दे दी। हाँ, पैसे अब भी नहीं देखो कितना खुश हो गए वो। हाँ, अब उनके पास ये मौका था फिर से पैसे कमाने का। అయిన చోటికి తిరిగొస్తావో గెలిచావో ఓడావో उनको भी उन्होंने ఎదిగావో మునిగావో సారీ పటేల్ భాయ్. నువ్వే బ్రతికావో मेरा कीजिए. చితికావో నీ కథలో उनकी गाड़ी तोड़ दी थी ना स्कूटर। ఎగిసావో ముగిసావో ये होना बहुत जरूरी था। और इन्होंने ट्रीट दी है वो ट्रीटमेंट उन्हें। వెలిసావో అలిసావో పర్వంలో लेकिन एट द एंड सब कुछ सही होना चाहिए। बट किया तो गलत ही है। हाँ वो तो गलती की सजा तो मिलेगी कभी ना कभी। నీ ఊహలే వాలాయిలాగా సాగేదెలా సాగేదెలా बात भी नहीं करी उन्होंने। పయనమే ఆగిందిలా ఒకప్పటి రోజులు తిరిగి తీసుకురాలేను సుమతి, నువ్వులు పూచిన పువ్వు కానీ ఒకప్పటి భాస్కర్ని ఈ క్షణం నుంచి నీకు ఇవ్వటానికి నేను సిద్ధం. తొలగిన వేడే ముంచేస్తాయిగా నేను నమ్మిన ఆశను అల్లిన నీడను కలగా మార్చేసావా మరి ఎప్పుడైనా నేను ప్రశ్నించావా గెలిచావో ఓడావో నువ్వే ఎదిగావో अच्छा। उनके कॉलेज टाइम पे है क्या? బ్రతికావో చితికావో నీ కథలో ఎగిసావో ముగిసావో నువ్వే కురిసావో వెలిసావో నువ్వే సాగావో అలిసావో పర్వం आ गए वापस। ప్రయాణంలో ప్రయాణంలో देखो कहीं ना कितने कहीं फादर सही, की कहीं उनकी ना कहीं। सलाह देखो, हाँ। कितनी सारी चीजें सही हो गई। और उनके फादर को हमने शुरुआत से देखा है, ज्यादा कुछ बोलते नहीं है थे। क्या हुआ? సార్,
భాస్కర్, హర్ష పంపిన బిఆర్స్ ఇంకా క్లియర్ చేయలేదంట. ఎన్ ఇష్యూ? చాలా డ్యూస్ ఉన్నాయి సార్. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదు. కటారీ బ్యాంక్కి మన బ్యాంక్కి చాలా పెద్ద హిస్టరీ ఉంది. హర్ష త్రూ మనకి కొన్ని కోట్ల బిజినెస్ ఇచ్చారు. నౌ దే ఆర్ గోయింగ్ త్రూ అ రఫ్ ప్యాచ్. జిఎం హరిహరన్ చనిపోయి 2 months కూడా కాలేదు కదా. నౌ దే ఆర్ ట్రయింగ్ టు సార్ట్ అవుట్ లాట్ ఆఫ్ ఇష్యూస్. సో ఆన్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ సచ్చి ఈ బిఆర్స్ క్లియర్ చేసే. సార్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో డ్యూస్ క్లియర్ చేయడానికి ఇంకో 2-3 weeks టైం ఇవ్వగలను. బట్ మగధ బ్యాంక్ ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ దృష్ట్యా కొత్త బిఆర్ ఇష్యూ చేయలేను సార్. నేను చెప్పినా చేయవా? నాకు నచ్చిన పని చేయండి సార్. నువ్వు నాతో మాట్లాడే పద్ధతి నాకు నచ్చట్లేదు. ఒక బ్రోకర్ పిఏ ముందు మీరు నాతో ఇలా మాట్లాడటం నాకు నచ్చట్లేదు సార్. హౌ డేర్ యూ! ఏం సూరజ్, స్కూల్లో క్లాస్ టీచర్కి కంప్లైంట్ ఇచ్చినట్టు ఇస్తే భయపడిపోతారనుకున్నావా? You're crossing your limits, భాస్కర్. तो ये भी దీస్ ఆర్ మై జాబ్ లిమిట్స్. అవి దాటే ధైర్యం నాకు లేదు. మీకుంటే సైన్ చేయండి. ఈ उनके మ్యాటర్ sign చైర్మన్ దగ్గరికి తీసుకెళ్ళి ओह ఐ విల్ సీ యువర్ ఎండ్. నాట్ నెసెసరీ సార్. దిస్ ఇస్ మై రెసిగ్నేషన్ లెటర్. ओह లాస్ట్ 1 monthగా జేబులో పెట్టుకుని తిరుగుతున్నాను. హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో సబ్మిట్ చేస్తాను. మీకు వీలున్నప్పుడు చదువుకోండి. ओह भाई साहब ఏంటి సార్ ఇది? బ్లడీ హెల్. अब अगर इन्होंने कुछ कर दिया है तो शायद यार రీనా మ్యామ్, నా రెసిగ్నేషన్ లెటర్. క్యా హువా భాస్కర్? ఏమైంది భాస్కర్? భాస్కర్ భాస్కర్, ఈ బ్యాంకు నీది. ఇన్నాళ్ళు ఇంత సిన్సియర్గా సర్వీస్ చేశావు, సడన్గా ఇదేంటి? ఈ బ్యాంక్ నాకు అన్నం పెట్టింది సార్. అమ్మతో సమానం. అమ్మకి అబద్ధం చెప్పడమే తప్పు. అలాంటిది మోసం చేయాలనుకోవటం పాపం. ఇంకిక్కడ ఉండలేను సార్. అందరికీ సెలవు. तो कितने एम्प्लॉयज उनको लाइक करते हैं. అసలు ఏమవుతుంది? పిచ్చెక్కింది వెదవకి. जॉब भी छोड़ दिया रहा हूँ. హలో భాస్కర్, నేను లతని మాట్లాడుతున్నాను. లతా మ్యామ్ చెప్పండి. రిజర్వ్ బ్యాంక్ నుంచి ఫ్యాక్స్ వచ్చింది. వచ్చే వారం మన బ్యాంక్కి ఇన్స్పెక్షన్కి వస్తున్నారంట. ఇప్పుడు నేను అక్కడ పని చేయట్లేదు మేడం. మీ జీఎం గారికి ఇన్ఫార్మ్ చేయండి. సరే. ओ तो उन्होंने छोड़ दिया तो उन पे इंक्वायरी बैठेंगे अभी. हाँ तो ये था फर्स्ट सीन जहाँ पे उनको पता था कि उनके उन पे इंक्वायरी आने वाली है. वाओ. और वो देखो कितना नॉर्मली जा रहे ये हैं तो भाई. दूध के पैकेट लेके I am Lakshman Rao from CBI. ये भी पता था. ये पहला वाला सीन है ना तब से अब तक का. सही बात है. We couldn't find anything on you. లా బుక్స్లో మెన్షన్ చేసిన ప్రతి ఫైనాన్షియల్ క్రైమ్ చేసావు వితౌట్ లివింగ్ ఎనీ ఎవిడెన్స్. ओह అయితే నేను వెళ్ళిపోవచ్చా సార్? నోనో, అదెలా కుదురుతుంది? మా సిబిఐ వాళ్ళకి పట్టుదల చాలా ఉంటుంది. వి కాంట్ టేక్ నో ఫర్ అన్ ఆన్సర్. ఏదో ఒక ఫిట్టింగ్ పెట్టి వచ్చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నీ కేసులో ఓ రిమార్క్, ఫర్దర్ స్క్రూట్నీ రిక్వైర్డ్ ఇన్ అసెసింగ్ మిస్టర్ అండ్ మిస్సెస్ భాస్కర్స్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనే రిపోర్ట్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి, ఈడీకి పంపిస్తాం. ओह మీ ఇద్దరు అకౌంట్స్ ఫ్రీజ్ అవుతాయి. నెక్స్ట్ మీ ఇద్దరిని వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిప్పించుకుంటూనే ఉంటారు. ఒక్క పైసా కూడా చూడవు. ओह ఒక్క నిమిషం కూడా ప్రశాంతంగా పడుకో. యువర్ ఫ్యామిలీ విల్ బి రూయిన్డ్. no. कुछ गलत करोगे तो गलत तो होगा आपके साथ. हमें एज ए हीरो दिखा रहे हैं बट ఓకే, ఈ గొడవలన్నీ నాకెందుకు, నన్ను వదిలేయండి, నేను ప్రశాంతంగా ఉంటానంటావా? ఐ హ్యావ్ ఎ డీల్ ఫర్ యూ. గ్రోహై కంపెనీ పేరు మీద ఒక చెక్ రాసివ్వు 100 crores. ఆ డబ్బు హర్ష తన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుని మీ బ్యాంక్ కట్టేస్తాడు. రిజర్వ్ బ్యాంక్ ఇన్స్పెక్షన్కి వచ్చేటప్పటికి బ్యాంక్ డబ్బు బ్యాంక్లోనే ఉంటుంది. నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. भाई ఎవరికి డౌట్ రాదు. సో పొద్దున్న నుంచి హడావడంతా నా అకౌంట్లో ఉన్న డబ్బు కోసమా? ऐसी चीज है. सब मिले हुए हैं. सबको यार 100 करोड़ देख के तो कोई भी बोलेगा नो. ओ भाई साहब इनका ही किया धरा हुआ है वो.
क्योंकि ये इनकी गले की हड्डी बनने वाले थे, इनको ऐसा लग रहा था शायद। वो साइन करने को तैयार नहीं थे तब। ఇది ఒకటే దొరికింది సార్, ఎంటీ చెక్. Oh shit. Yes, Bhaskar. Lakshman, I'll take it from here. Sir. Boys? ओ भाई साहब, सब इन पे डाल दिया क्या? And Vinod, సార్ will you issue our checkbook? ఓకే సార్, ఫ్రైడే డేట్ వేసివ్వు, లేదంటే డౌట్ వస్తుంది. ఐ డూ దట్ సార్. రా భాస్కర్, కూర్చో. భాస్కర్, నిన్ను ప్రమోట్ చేసింది బిఆర్ల మీద నీతో సంతకం పెట్టించుకోవడానికి. ఈ బిఆర్ల ద్వారా బ్యాంకు డబ్బుని షేర్ మార్కెట్లో పెట్టడం అనేది చాలా మంది చేస్తారు. ప్రాబ్లం ఎక్కడ మొదలైందంటే హర్షకి ఆశ పెరిగింది. షేర్స్ ని రెక్ చేయడానికి ఎక్కువ డబ్బు కావాల్సి వచ్చింది. అందుకే ఫేక్ బ్యాంక్ రిసీట్స్ ని చలామణిలోకి తీసుకొచ్చాడు. ఇది రిస్కే కాదు, క్రైమ్ కూడా. తన ప్రాఫిట్స్ లో భాగం పంచుకున్న మేము ఈ రిస్క్ లో భాగం పంచుకోవాలనుకోలేదు. ఎందుకంటే ఈ ఫేక్ రిసీట్స్ బయటపడితే హర్షకి ఎంత రిస్క్, అది అప్రూవ్ చేసిన వాళ్ళకు కూడా అంతే రిస్క్. అందుకే నీలాంటి బకరాన్ని తీసుకొచ్చాం. ఏం మాట్లాడుతున్నారు సార్? తను బాగానే సంపాదించుకున్నాడుగా. అప్పుడప్పుడు తన బ్యాంక్ స్టేట్మెంట్ చూసేవాడిని. ఐ యూజ్డ్ టు ఫీల్ జెలస్. इन्हें भी पता था कि भास्कर कहीं ना कहीं फंड यूज कर रहा है। ఈ స్కామ్ ను पहले से ही ना। పెట్టినప్పుడు అరిచిగోలు చేయాల. చాలా మెచ్యూర్డ్గా ఆలోచించావు. నీకేం కావాలో తీసుకున్నావు. కానీ హరిహరన్ చనిపోయిన దగ్గర నుంచి నువ్వు సిచ్యువేషన్ ని మెచ్యూర్డ్గా హ్యాండిల్ చేయాల. బిఆర్లో సైన్ చేయనని మారాన్ చేశావు. Exactly. అర్థం చేసుకోగలను. కానీ రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? మగధ బ్యాంక్ అకౌంట్స్ లో లొసుగులున్నాయని ఎందుకు కంప్లైంట్ చేశావు? वो तो इन्होंने कंप्लेंट करके रखी थी। हाँ మ్యామ్, నేను మగధా బ్యాంక్ నుండి వస్తున్నాను. మా भाई బ్యాంక్లో साहब। ఫ్రాడ్ జరుగుతుంది. మగధా బ్యాంక్కి ఇన్స్పెక్షన్ నోటీస్ పంపించండి. ओ भाई साहब, भाई साहब, भाई साहब। హియర్ ఏం భాస్కర్, నువ్వు సడన్ గా సిన్సియర్ గా మారిపోవాలని డిసైడ్ అయితే సరిపోతుందా? అక్కడ కూడా సిన్సియర్ గా उनका పనిచేసి सिंसियर बनना इनके लिए मुश्किल मुसीबत खड़ा कर रहा है। నీ వల్లైన పెంట నువ్వే క్లియర్ చేయి. ओ भाई साहब, अब ये क्या करेंगे? फिर से तो वही करना पड़ रहा है ना। अब जाके तो सुधरे है वो। अब ये क्या डिसाइड करते हैं? इस पे बहुत सारी चीजें डिपेंड करती है। थिंक इनके पास कोई तो बैकअप होगा। शायद उन्होंने ये सब कुछ सोच लिया हो पहले। सीरियसली कर रहे हो साइन कर रहे हो। भाई साहब, दो दो सीनियर एक्टर है उनके सामने और सही बात। दोनों ही अब अपने 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 टाइम के बेस्ट है। बेस्ट, तीनों भी अपने अपने टाइम के बेस्ट। భాస్కర్, నీకు బాధగా లేదా? కొన్నిసార్లు జూదంలో గెలుస్తాం, కొన్నిసార్లు నేర్చుకుంటాం. ఈరోజు జూదంలో వచ్చిన డబ్బు జూదానికే పోయింది సార్. ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని మా నాన్న ఎప్పుడూ చెప్పాడు సార్. ఏడ్చి గోలు చేయటం కంటే నవ్వుతూ తప్పుకోవడమే మంచిది. ओ वाह, వెల్ ప్లేడ్ సార్. కన్వే మై రిగార్డ్స్ టు హర్ష. గుడ్ బై సార్. వినోద్ సార్, ఉంటాను. क्या एटीट्यूड है भाई साहब, सच में। कुछ तो रह गया है क्या?
कैशियर टू असिस्टेंट जनरल मैनेजर एग्जैक्टली सफर సార్ వీడు బయట ఎక్కడ వాగడు కదా. వాడికి జరిగిన అన్యాయాన్ని ఎదిరించాలంటే చాలా ధైర్యం కావాలి. వాడికి ధైర్యం ఉంది, एग्जैक्टली కానీ ఫ్యామిలీని పణంగా పెట్టేంత తెగింపు లేదు. वाह, इतना सब कुछ फैमिली के लिए तो किया था, है ना? कितना क्योंकि इजीली वो भी कहीं ना कहीं उनके उनके फैमिली भी इनके ఈ రోజు వాడు फाइनेंशियल మనకి कंडीशन की वजह से सफर कर रही थी. एग्जैक्टली మనమంటే భయపడి కాదు, వాడి ఫ్యామిలీ మీద ప్రేమ వల్ల. क्योंकि वो अपने फैमिली को रिस्क में नहीं डालना चाहते थे, इसलिए उन्होंने दे दिए. क्योंकि वो गैम्बलिंग से आया था, एक दिन आएगा तो एक दिन जाएगा, बस यही मेंटालिटी वर्क कर रही है. मगधा बैंक ఈరోజు మనకి ఈ 100 కోట్లు వచ్చేసాయి, మనకి ప్రాబ్లం సాల్వ్ అయింది. एग्जैक्टली కానీ ఇంకా ఏదో చిన్న వెలితి ఇంటికెళ్ళి ప్రశాంతంగా పడుకోలేం. हाँ ये तो नहीं पाएंगे और वो जाके शांति से మనకు లేని దానికోసం ఆరాటం. कभी ना कभी तो కానీ उनके पास वो स्किल है. ఇంటికెళ్తాడు, వాడి ఫ్యామిలీతో చక్కగా టైం స్పెండ్ చేస్తాడు, ప్రశాంతంగా పడుకుంటాడు. ఎందుకంటే వాడు ఉన్న దానితో సంతృప్తి పడతాడు. ओह वॉकमैन भाई साहब. Because he is a common man, a common middle class इंडियन मैन. Indian man. फिर से वही घर जहाँ से शुरुआत की थी वहीं पे. अब क्या होगा? మ్యామ్ ఒకసారి చెక్స్ చెక్ చేయండి. సూరజ్ ఇచ్చాడు సార్. భాస్కర్ చెక్స్ వర్త్ 100 crores. సో వాట్, క్లియర్ చేయండి. భాస్కర్ షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాడుగా, గ్రో హైలో ఇన్వెస్ట్ చేసి ఉంటాడు. ప్రాబ్లం అది కాదు సార్. భాస్కర్ తన అకౌంట్ని డియాక్టివేట్ చేసి 10 days అయింది. మ్యామ్ ఇది నా అకౌంట్ యాక్టివేషన్ లెటర్, ఇవి చెక్ బుక్స్. మొత్తం మనీ డ్రా చేసుకుని తీసుకెళ్ళిపోయారు. మోర్ ఓవర్ ఈ చెక్స్ మీద 2 days బ్యాక్ డేట్స్ వేసున్నాయి. సంథింగ్ ఈజ్ రాంగ్ సార్. వాట్ ఈస్ భాస్కర్స్ అకౌంట్ నంబర్? సార్ 865454. तभी मैं सोच रही हूँ, इतनी शांति से इन्होंने कैसे दे, इनको पता ही नहीं था कि इन्होंने యాక్టివ్గా చూపిస్తుంది కదమ్మా. అది ఫిబ్రవరిలో చేసిన అప్డేట్ సార్. అండ్ వాట్ అబౌట్ మార్చ్? అది లాగ్ బుక్లో రాశాను సార్. వాట్? నెలాఖరికి కదా సార్ కంప్యూటర్లో అప్డేట్ చేసేది. तो ये लूपहोल वो जानते थे भाई साहब. Seriously, where is this guy? क्या लगता है एयर इंडिया Ladies and gentlemen, बाहर भाई? we will arrive in 30 minutes as scheduled. We wish you a pleasant stay in Boston. Thank you for choosing us and welcome to the United States of America. उनके भाई के पास चले गए. उन्होंने कहा था घर ले लो वहाँ पे. भाई बस उखाड़ सकते हो, उखाड़ लो भाई, क्योंकि सब पैसा गायब है. ఇది చాలా పెద్ద స్కామ్ నాన్న. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇంకా ఎంతో కొంత రిస్క్ అనిపిస్తుంది. మనం అందరం ఊరు వదిలేసి వెళ్ళిపోతే ओह तो ये బెటర్ प्लानिंग. అనిపిస్తుంది. ఊరు కాదు, దేశం వదిలి వెళ్ళిపోతే బెటర్. ये तो आइडिया उनके पास. రూపాయలు మీరు అమెరికాలో ఇన్వెస్ట్ చేస్తే मतलब फादर भाई सच में मानना గ్రీన్ पड़ा. కార్డ్ ఇస్తారు. ఆ తర్వాత 5 years లో సిటిజన్షిప్ వచ్చేస్తుంది. यू गेट सिटीजनशिप. उन्होंने पूरी प्लानिंग की है. Sir, there's a call for you. अच्छा ये भी तो थे ना उनके पार्टनर. హలో యాంథనీ సార్, భాస్కర్ని. సార్ ఎలా ఉన్నారు సార్? నాకు ఒక ఫేవర్ కావాలి. वो तो ये यहाँ से एम्बेसी गए, नहीं होटल ही है शायद. उन्होंने कुछ जुगाड़ किया होगा वहाँ पे. हाँ సార్ నేను యాంటనీ. ఇక్కడ ఒక హోటల్ సేల్కుంది. $25 million చెప్తున్నాడు. మీకు ఓకేనా సార్? सेल. నాకు ఓకే. ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ మొత్తం వైట్లో ఉండాలి. ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఒక లెటర్ కావాలి. సత్యదేవ్ షిండే అని అసిస్టెంట్ కమిషనర్, ఒకసారి కలు. అప్పట్లో మీ నాన్నగారు చాలా సహాయం చేశారు. మీ పని అయిపోయినట్టు అనుకోండి. ओह రిజర్వ్ బ్యాంక్ ఫామ్ ఆఫ్ అప్రూవల్ ఇవ్వాలి. రిజర్వ్ బ్యాంకులో రమ్య దీక్షిత్. ఏంటి నువ్వు మా ప్రహ్లాద్ కొడుకువా? అవును మ్యామ్. उनके फादर भी तो चार्टर्ड अकाउंट. అప్పుడప్పుడు గుర్తొస్తుంటారని చెప్పు. షూర్. यार असली खिलाड़ी तो फादर है भाई. Group of
హోటల్స్ కి ట్రాన్స్ఫర్ అయిపోయింది. రికార్డ్ టైంలో మీకు ఇన్వెస్టర్స్ వీసా వచ్చేసింది సార్, చెప్పినట్టు. కంగ్రాట్స్. हमेशा 2 कदम आगे थे भाई. కార్ ఏం చేయమంటారా? ఉంచుకోరా. రే థ్యాంక్స్ రా. బాయ్ బాయ్. ओ भाई साहब, भाई भाई भाई. पूरी की पूरी फैमिली पुर हो गई. अब कौन मिलने वाला है तुमको घर पे? कोई नहीं मिलने वाला. उन्होंने कहा था ना मुझे अचार देना, तुम्हारी वाइफ क्या धोखा. तो उन्होंने सच में रख दिया. हाँ, तो उनको भी कोई फर्क नहीं पड़ा, आचार तो मिल गया. अब सब इन पे आने वाला है. ఎవరు మీరంతా? మేము ఆర్బీఐ నుంచి వస్తున్నాం. నీట్ టు చెక్ RBI भाई. वेयर इज योर जीएम? इनके बाप आ गए यहाँ पे. अब क्या करेंगे सर? నిన్న ఉదయం మగధ బ్యాంక్ పై రిజర్వ్ బ్యాంక్ ఆకస్మిక తనిఖీలు జరిపింది. బ్యాంక్ అకౌంట్స్ నుంచి 100 కోట్ల రూపాయలు Missing from the bank. సమాచారం. మగధ బ్యాంక్ చైర్మన్ CBI भी क्या ही करना. ओ भाई మేనేజర్ साहब. వినోద్ భోస్లేను సిబిఐ కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఆదివారం కొంతమంది సిబిఐ ఆఫీసర్స్ భాస్కర్ సార్ని తీసుకొచ్చి కొన్ని ప్రశ్నలు వేశారు సార్. మగధ బ్యాంక్ సెక్యూరిటీ గార్డ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా సిబిఐ ఆఫీసర్ లక్ష్మణ్ రావుకి కూడా ఈ స్కామ్ లో Oh shit, భాగముందని उनसे भी क्वेश्चनिंग की जा रही है. It is related to securities and bank receipts fraud case involving Big Bull Harsha Mehra. हर्षा मेहता. హర్ష మెహ్రా అకౌంట్ నుంచి మీ అకౌంట్లోకి ఎంతంత అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిందో మా దగ్గర లెక్క ఉంది. అండ్ యూ సిబిఐని ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీగా మార్చేసావుగా. షేమ్ ఆన్ యూ. సార్, హర్ష మెహ్రాన్ తీసుకొచ్చారు. Oh, they got हर्षा मेहरा. అమెరికాకి వెళ్ళిపోయే ఉద్దేశం ఉన్నప్పుడు సైలెంట్ గా వెళ్ళిపోక మనల్ని ఎందుకు ఇరికించాడు? ఈ స్కామ్ బయటపడితే వాడు క్రిమినల్ అవుతాడు. అదే వాడే బయట పెడితే మీరు క్రిమినల్స్ With అవుతారు. a criminal. బట్ మా గురించి వాడికి ఎప్పుడో తెలుసు. వాట్? హర్ష స్టేట్మెంట్స్ వాడి చేతిన పడిన రోజే వాడికి తెలుసు మీరిద్దరూ ఇన్వాల్వ్ అయ్యారని. అందుకే చాలా కాన్ఫిడెంట్ గా సూరజ్ తో డీల్ మాట్లాడుకున్నాడు. హర్షతో ఏ రోజు డైరెక్ట్ గా డీల్ చేయలేదు. గ్రో హై అకౌంట్ ద్వారా ఒక్క షేర్ కూడా కొనలేదు. ఎప్పుడైతే నకిలీ బీఆర్ల మీద వాడి చేత మీరు బలవంతంగా సంతకం పెట్టించడానికి ట్రై చేశారో వాడిని బలిపశువుని చేస్తున్నారని వాడికి అర్థమైంది. हाँ, इसे बलि का बकरा बनाना चाहते थे. సైలెంట్ గా రిజైన్ చేసి వెళ్ళిపోకుండా సెలవు పెద్ద సీన్ క్రియేట్ చేసి వాడు విక్టిమ్ అని ఎస్టాబ్లిష్ చేశాడు. రిజర్వ్ బ్యాంక్ కి ఇన్ పర్సన్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి తను ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేశాడు. ఇలాంటి స్కామ్ ఒకటి జరుగుతుందని రిజర్వ్ బ్యాంక్ దృష్టికి తీసుకొచ్చిందే భాస్కర్. మనం వెళ్ళి వాడిని కార్నర్ చేసే టైంకి ఆట ముగించాడు. दिमाग. दिमाग लगाया वैसे. వెల్ ప్లేడ్. Well played. अब यहाँ पे क्या करने वाले? ओ भाई साहब, लोग देखो कितना चेंज. सही. हाँ, पुराने यार मिल गए. आके होटल में इन्वेस्ट किया था ना उन्होंने. हाँ, क्या सिक्योर्ड लाइफ जी रहे भाई साहब. सब एक्सपोज करते हुए रॉयल्स 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 काफी लग रहे हैं. भास्कर इंटरनेशनल. होटल सही है. ओ भाई साहब, वही घर है उनका. गाड़ी है. ये भाई तो इंडिया से भी ज्यादा अच्छी लाइफ जी रहा है यार. बहुत अच्छी. मुझे लगता है उनके फादर है भाई मैन ऑफ द मैच. దానికి उन्होंने सही वक्त पे उन्हें अच्छा. इसलिए वो इतना आगे जा सके. ఇది అమెరికన్ ఎక్స్ప్రెస్ క్రెడిట్ కార్డ్. ओ, లిమిట్ ఉండదు. there is no limit. Exactly. నీకొకటి तो वो खरीदे भाई. నాకొకటి. ఏంటి? ఏం లేదు.
నేనేదో తప్పు చేశానని తనకు తెలుసు కానీ అదేంటో తెలుసుకునే ధైర్యం తనకి లేదు. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం ఒక మనిషి చావు, మా ఆవిడ ఏడుపు, మా నాన్న మాటలు. ఫాదర్ ఎంత గొప్పగా ఆడావన్నది ముఖ్యం కాదు, ఎప్పుడు ఆపావన్నదే ముఖ్యం. ఓ बहुत सही मैसेज है भाई. ఆ ఓటమే గుర్తుంటుంది. ఓడి గెలిస్తే ఆ గెలుపు చరిత్రలో నిలుస్తుంది. ఎందుకంటే హిస్టరీ ఓన్లీ రిమెంబర్స్ హౌ యూ ఫినిష్డ్. చరిత్ర నన్ను ఎలా గుర్తుపెట్టుకుంటుందో నాకు తెలీదు. మీరు నన్ను ఎలా గుర్తుపెట్టుకుంటారు? लकी भास्कर. सही 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 मूवी है भाई, सही मूवी. तो दोस्तों क्या जबरदस्त ये क्लाइमैक्स सीन था भाई साहब. ट्विस्ट, इतनी सिंपल मूवी चल रही है स्टार्टिंग से लेकर स्कैम पे चल रही है, किस तरीके से भास्कर अर्न कर रहे हैं इस पे चल रही है, लेकिन लास्ट तक हम कन्विंस हो गए थे कि शायद उन्होंने गिव अप कर दिया है उनकी फैमिली के सामने. लेकिन क्या मास्टर स्ट्रोक मारा है भाई साहब. और मुझे लगता है दोस्तों ये मास्टर स्ट्रोक पॉसिबल भी इसलिए हो सका है क्योंकि उनके फादर ने उनको हेल्प किया. उनके फादर को भी कहीं ना कहीं अभी समझ गया था दोस्तों कि ये ऐसा समुंदर है जिससे ये कभी बाहर नहीं निकल सकते. लेकिन दोस्तों उन्होंने जिस तरीके से हेल्प की थी उनके कनेक्शन के थ्रू और उनके दिमाग के थ्रू, भाई साहब मानना पड़ेगा ये टोटली मुझे लगता है दोस्तों अगर उनके साइड फादर नहीं होते तो ये मुमकिन नहीं होता. बिल्कुल, मतलब वो एक ऐसा दलदल था गैम्बलिंग में. उन्होंने ही कहा था कि एक बार इसमें चले जाओ तो वापस नहीं आ सकते. तो एक ऐसा दलदल था, अगर भास्कर अगर यहाँ पे नहीं रुकते और तो ये और भी उसके अंदर फंसते ही जाते. और वो सब कुछ हुआ है उनके फादर की वजह से, क्योंकि वो चार्टर्ड अकाउंट थे, उन्होंने सारे बिल्स देखे हुए थे, उन्हें समझ में आ गया था. उनके नज़रों से तो ऐसे कई मामले गए होंगे, तो उन्होंने एक झटके में सारा झूठ पकड़ लिया था भास्कर का. और सही समय पे उन्होंने भास्कर को रोका. और भास्कर ने, मोस्ट इम्पॉर्टेंट बात यह है कि भास्कर ने उनकी बात को समझा कि अब पैसे तो आ रहे हैं बट फैमिली नहीं है साथ में. ना उनकी वाइफ अच्छे से उनके साथ रह रही है, फादर को भी ये बात पता चल गई. तो वो बहुत अच्छा टाइम था जहाँ पे भास्कर ने अपने आप को रोका और यहाँ इसमें से निकलना बहुत ज़रूरी समझा. बट वो अकेले चुपचाप से नहीं गए हैं. वो पूरा इनका जो काला धंधा था वो सब बंद करके गए हैं. मगधा बैंक और उसके जनरल मैनेजर, उनके चेयरमैन भी इसमें इन्वॉल्व थे. ये बात उन्हें शुरुआत से पता थी और उनको भी पता था कि भास्कर ये सब फ्रॉड कर रहा है. बस एक दूसरे को वो सपोर्ट कर रहे थे. मतलब अनजाने में ही सही, मतलब जान के भी अनजान बन रहे थे, ऐसा कह सकते हैं. वो भी जानते थे कि भास्कर कहीं ना कहीं पैसों की अफरा तफरी तो करता ही है, घपलेबाजी हो रही है. और भास्कर को भी ये बात पता थी. बट एट द एंड उन्होंने ये सब उनके ही मत्थे मर दिया सबका सब. और ऐसे निकल गए कि जैसे वो इसमें कभी थे ही नहीं है. एग्जैक्टली क्योंकि उन्होंने जब आरबीआई को उनको नोटिस दी थी कि यहाँ पे करप्शन चल रहा है करके, तो वहाँ पे उन्होंने खुद को इनोसेंस साबित कर लिया था. ये प्लानिंग उनकी बैकग्राउंड में चल रही थी, बस ये इनके नज़र के सामने नहीं था. और उनको पता था क्योंकि हमने एक सीन देखा था जहाँ पे उन्होंने वो सोच रहे थे, जब फर्स्ट टाइम बिजनेस कर रहे थे तब फर्स्ट टाइम सोच रहे थे कि क्या क्या पॉसिबिलिटीज हो सकती है. तो ये एबिलिटी कहीं ना कहीं उनके काम में आ गई. और यहाँ पे प्रूव होता है दोस्तों कि एक्चुअली वो लकी थे क्योंकि उनके पास एक अच्छी फैमिली थी, इसलिए वो ऐसे एस्केप कर सके दोस्तों. और एस्केप करने के बाद क्या लाइफ बनी है भाई साहब. मतलब यहाँ से भी बहुत अच्छी उन्होंने लाइफ यहाँ पे कमाया, वहाँ पे एग्जैक्टली. और इस मूवी का जो क्लियर मैसेज है दोस्तों, कहाँ पे आपको रुकना चाहिए, ये सबसे ज्यादा इम्पोर्टेंट है. तो मुझे लगता है ये ऐसी मूवी है दोस्तों जहाँ पे आपको वो इंस्पायर्ड नहीं करती कि आपने गैम्बलिंग करना चाहिए या फिर फ्रॉड करना चाहिए. अगर आप कर भी रहे हो तो आपको रुकना चाहिए. ये चीज उन्होंने क्लेरिफाई कर दिया इसमें दोस्तों. पर करना ही नहीं है. हाँ एग्जैक्टली. अगर आप कर रहे हो तो आपको रुकना चाहिए. जो लोग भी कर रहे होंगे उनके लिए हीरो है, गैम्बलिंग कर रहा है, इसलिए उससे इंस्पिरेशन लेनी चाहिए, ऐसा बिल्कुल भी नहीं है. बट ओवरऑल मूवी सच में अच्छी थी. यहाँ पे अपना पैसा कमा लिया है भास्कर ने, वहाँ पे जाके सेट हो गए और एक अच्छी लाइफ जी रहे. वहाँ पे भी उन्होंने इन्वेस्ट किया, यहाँ पे कमाया हुआ पैसा वहाँ पे होटल में इन्वेस्ट किया. और वहाँ पे उनकी हेल्प कौन करता है? एंथनी. यहाँ से जो यहाँ पे जिसकी वजह से ये इस फील्ड में उतरते हैं, एंथनी था वो जो इन्हें इस गैम्बलिंग के वर्ल्ड को इंट्रोड्यूस कराता है और उसी की वजह से वो आते हैं. बट आखिर में उन्होंने हेल्प की है उन्हें वहाँ पे सेटल होने में.
तो ओवरऑल मूवी अच्छी थी। हीरो अच्छा बुरा काम कर रहा है तो वो अच्छा नहीं हो सकता है, ये बात आप भी जरूर समझिएगा। बिल्कुल। तो ये था दोस्तों हमारे इस वीडियो का रिएक्शन। अगर आपको वीडियो अच्छा लगता है तो इसे लाइक कीजिए, सब्सक्राइब कीजिए और कमेंट कीजिए दोस्तों कि हमें और कौन सी मूवीज पे रिएक्ट करना चाहिए। और इसी के साथ दोस्तों आप हमें पेट्रियन और इंस्टाग्राम पे भी फॉलो करना ना भूलें। तो मिलते हैं दोस्तों ऐसे किसी मूवी के साथ। बाय बाय।